ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అంట. నేను ఇంతకుముందుకు చెప్పాను, అంతకన్నా ప్రమాదం కులవాదం ఉంది. మీరు ఎత్తుకున్నటువంటి ఆ కమనీయమైనటువంటి కులవాదానికి సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మన ఓట్లు తీసేసేందుకు గొడ్డల పార్టీ ప్రయత్నిస్తుంది. ఇదేమైనా అర్థం ఉందా? రాష్ట్రంలో గొడ్డల పార్టీ ఎక్కడుంది? ఎక్కడైనా ఉందా? ఉంటే ఉన్మాద పార్టీ ఒకటి ఉంది, అది రాజ్యమేలుతూ ఉంది కదా. మరే మన ఓట్లు తీసేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తుంది. మరే ఇది ఇట్లా ఒక సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే మీరు పరిపాలనలో ఉండి, మీ చేతిలో అధికారం ఉండి, మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారు ఒకరంటే మీ సమర్థత ఏంటో అర్థమవుతూ ఉంది. ప్రతి స్థాయిలో జనసేన భాజపాలతో కలిసి వెళ్ళాలి, ఇది విషయం అండి. వాళ్ళతో కలిసి వెళ్ళాలట. 4న ఎన్డీఏ పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశం. రాష్ట్రం నుంచి నియోజకవర్గాల వరకు సమన్వయ కమిటీలు, సర్పై శిక్షణ. ఇది సర్ అంటే మళ్ళీ ఓట్ల పునర్ క్యాలిక్యులేషన్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఇది నేషనల్ వార్త ఒకటి ఉంది ఇక్కడ. నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి, అసలు నువ్వేం చేస్తున్నావు? నెతన్యాపై ట్రంప్ మండిపాటు. ఫోన్ చేసి చివాట్లు, గద్దింపులు. చివరాఖరికి ఈ సార్ విషయంలో ఫ్రస్ట్రేషన్ బాగా అవుతుంది. ఈ ప్రజలు కూడా, జెడ్ ప్రజలు కూడా ఈ సార్ని మరే ట్రంప్ గారిని తిరగబడి తన్నే పరిస్థితులు వచ్చేటట్టుంది ఆ దేశంలో. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిన ఆట ఆయనకే ఆడరాకపోవడం, ఆయన ఎలా ముగించాలో తెలియకపోవడం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఇట్లా వీళ్ళ మీద, వాళ్ళ మీద, నెతన్యాహు మీదనో, ఇజ్రాయెల్ మీదనో, ఇంకోరి మీద చూపిస్తున్నాడు. యుద్ధం ముగింపు దశకు వచ్చింది అని మనమైతే చెప్పగలుగుతున్నాను నేను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ఎట్లాంటి చెడు ఫలితాలను, ఎట్లాంటి వినాశనాన్ని ఇచ్చిందో మనందరం చూసాం. ఇప్పుడు కూడా అదే వినాశనాన్ని ఇచ్చింది. ఆర్థిక విధ్వంసం జరుగుతూ ఉంది. ఇంకా డైరెక్ట్ విధ్వంసం ఇంకా ప్రారంభం కాలేదు. ఇది కాకముందే యుద్ధం ముగిస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే వీళ్ళు వాడిన ఆటకు ప్రపంచమంతా కూడా అతలాకుతలంపై ఆర్థిక ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఇప్పుడు మన సారు కూడా చెప్తున్నాడుగా, మోరీ గారు ఏం చెప్తున్నారు? ఆయన పొదుపు మంత్రాలు పాటిస్తున్నాడు. ఆయన మాత్రం క్యాన్వాయ్ షూట్ చేసేసుకొని మిగతా అప్పుడు క్యాన్వాయ్లుగా తిరుగుతున్నాడు. మొత్తం మీద వీళ్ళ యుద్ధంలో చేతగానితనం, యుద్ధ భూమిలోనూ చేతులెత్తేసే తనం కనిపిస్తూ ఉంది. దానికి అసహనంలోంచి పుట్టుకొచ్చింది ఇట్లాంటి ఒక దేశ ప్రతినిధులు ఈ విధంగా ఫోన్లో గద్దరించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ ఓటమికి ఇతని మీద నెట్టేయడానికో, అతని మీద నెట్టేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఏం జరిగిన కూడా యుద్ధం ముగింపు దశకు వస్తుందనే లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది అంతర్జాతీయ వార్త. ఇంకొకటి, సుప్రీంకోర్టు జడ్జిలుగా బాధ్యతలు స్వీకరించారు. ఒక 6 కొత్తగా 5తో ప్రమాణం చేసిన CJI అని కొత్తగా వార్త ఒకటి. వరికి సంబంధించినటువంటి వార్త ఒకటి వేశారు ఇక్కడ. ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్. ఇది వాస్తవానికి వరి బదులు పప్పు ధాన్యాలు, వర్షాధార పంటలకు సాగు ధాన్యము. ఇట్లా ఈనాడులో అయితే ఇది ఆంధ్ర ఎడిషను. ఇక పోతే నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది మన తెలంగాణ పత్రిక. ఇది న్యూస్ లైన్ వారిది. ఆత్మగౌరవం ఒక జాతి సత్తా అని చెప్తే వీళ్ళు ఒక మంచి ఆర్టికల్ అయితే రాశారు. ఎడిటోరియల్ కాలంలో కనకదుర్గ దంటు అంటే జరిగిన మేధోవర్గం. ఇది మొదటి పేజ్ ఒకసారి చూద్దాం. ఇది తెలంగాణమే. తెలంగాణ మే అయ్యా జాగిరా, బరాబర్ వస్తా తిరుగుతా. ఎవరు తిరగొద్దన్నారు? దేశంలో ఎవరైనా తిరగొద్దు అన్నారా? పిచ్చోళ్ళు కూడా తిరుగుతున్నారు. తిరగనియండి. మేము వద్దంటామా? పిచ్చోళ్ళు తిరిగినా కూడా ఏమనం. పిచ్చోళ్ళు రాయిలు తీసుకుని కొడుతుంటే అతన్ని కడీలేసి కడీలేసి తీసుకుపోయి గుంజకు కట్టేస్తారు. మేము ఎవరిని కాదనో, తిరిగే వాళ్ళని తిరగనియండి. ప్రజాస్వామ్యంగా ఎవరు హానికరంగా తిరగకుంటే వాళ్ళందరినీ కూడా తిరగనిస్తాం. మేమే కాదు, చట్టాలు కూడా తిరగనిస్తాయి. మాకేం అభ్యంతరం లేదు. మీరు ఊరు వాడా తిరగండి, ఇంకా మాకు తిరుగుతూనే మంచిది. ఎందుకంటే నువ్వు వస్తున్నావంటే, మా గల్లీకి వస్తున్నావంటే, మా రేవంత్ రెడ్డి సారు నువ్వు వస్తున్నావని రోడ్లు రిపేర్ చేస్తాడు, వీధి దీపాలు రిపేర్ చేస్తారు, కాలువలు సరిగ్గా తీస్తారు. కాబట్టి నువ్వు గల్లీకి తిరగాలని కోరుకుంటాం. మాకు అభ్యంతరం లేదు. నువ్వు వస్తున్నావంటే మా రేవంత్ రెడ్డి గారికి ఎంతో ప్రేమ ఉంటుంది. ప్రతి గల్లీ క్లీన్ చేయిస్తాడు. కాబట్టి గల్లీకి తిరగాలి, ఇంటింటికి తిరగాలని కోరుకుంటాం. రాష్ట్రం అంతా నేనే తిరుగుతా, మీరే తిరగండి. నేను కూడా అదే చెప్తున్నాను. నా ఇంటికి వచ్చి దాడి చేయండి. ఇదండి, ఇంటికి వచ్చి దాడి చేయండి, రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. నా ఇంటికి వచ్చి
దాడి చేయండి అంటే ఇతన్ని ఒక ఉగ్రవాదిగా చూద్దామా, ఉన్మాదిగా చూద్దామా, పిచ్చోనిగా చూద్దామా? మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ దగ్గరగా ఉన్నటువంటి పార్టీ నాయకులు చెప్పాలి, వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్తారు. వాళ్ళ అన్న కూతురు కూడా ఒకసారి చెప్పింది, ఇతనికి ఏముందో కూడా చెప్పింది, కాల్చి పడేస్తాడంటే ఉన్మాది ఉగ్రవాదిగానే భావించాలిగా. మరి ఆయన ఇట్లా రెచ్చగొడుతున్నాడంటే అదే విషయాన్ని గతంలో వాళ్ళ అన్న కూతురు వాళ్ళ లవ్ మ్యారేజ్ విషయంలో మా బాబాయ్ అంటే ఏమిటో చెప్పింది. అది వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు, వీళ్ళ మాజీ భార్యలు చెప్తున్నారు. ఈయన క్యారెక్టర్ ఏందో, ఈయన మెంటాలిటీ ఏంటో. నా అడ్రస్ తెలియాలంటే ఈ ప్రెస్ మీటు, అడ్రస్ తెలియడానికి ప్రెస్ మీట్ ఏమంటే అండి, అడ్రస్ తెలవాల్సిన అవసరం ఉంది. ప్రెస్ మీట్కు నీ అడ్రస్కి ఏం సంబంధం? ఏమైనా తెలుగుండి మాట్లాడుతున్నారా? ఎదుటి వాళ్ళు తెలుగు లేరని అనుకుంటున్నారో? నీ అడ్రస్ ఎవరికి తెలవాల్సిన అవసరం కూడా లేదు. తెలిస్తే మా ఇంటి, తెలవకుంటే మాకేంటి? బాజాప్తిగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తాం, చేయవనిగే చెప్తున్నాం కదా. నువ్వు 2 దిక్కుల పోటీ చేసి ఏ విధంగా ఓటు సంపాదించో మాకు తెలుసు. మీటింగ్లకు ఎంతమంది జనాలు వచ్చారో తెలుసు. పార్టీ పెట్టి పోటీ చేయకుండా పారిపోయి ఏం చేశావో, ఎలా చదువుకున్నావో, ఏం చదువుకున్నావో కూడా మాకు తెలుసు. ఎవరిని గెలుపు కోసం ప్రయత్నం చేశావో కూడా జనానికి తెలుసు. నువ్వు సిగ్గు శరం తప్పి పోటీ చేస్తే నిన్ను ఎన్ని దిక్కులు వడగొట్టారో కూడా మాకు తెలుసు. గుడ్డిలో మెల్లగా, నేను మళ్ళీ చెప్పట్లేను, పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నారు ఇది ఈవీఎం ట్యాంపరింగు, ఈవీఎం క్యాలిక్యులేషన్ ట్యాంపరింగ్ అని చెప్పేసి దాని పుణ్యాన గెలిచినటువంటి మీరు ఇప్పుడు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. మీరు గెలవండి, గెలిస్తే మాకు సంతోషమే. మీరు పోటీ చేయాలి, ఖచ్చితంగా మీరు డిపాజిట్లు కోల్పోవాలి, డిపాజిట్ల డబ్బులు కోల్పోవాలని మేము కోరుకుంటున్నాం. ఆ డబ్బు ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు చేరుతుందని కోరుకుంటున్నాం. మీరు పోటీ చేయాల్సిందే, వార్డు మెంబర్ కూడా పోటీ చేయాల్సిందే. ముఖ్య సూచన, మీరు కూడా వార్డు మెంబర్గా పోటీ చేయాలి. గెలుస్తారా గెలవరా చూడాలి, అది కూడా మేము చూడాలన్నది మాకు. బాజాప్తిగా మీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, చేయండి. నేను తెలంగాణ విభజన తీరు వ్యతిరేకించాను, నువ్వు విభజన తీరు వ్యతిరేకించిన మాకు అక్కర్లేదు, అభినందించిన కూడా మాకు అక్కర్లేదు, మీ సోదే మాకు అక్కర్లేదు అంటే పోతుందబ్బా. తెలంగాణ వాళ్ళను ఇలాగే వదిలేస్తే ప్రాంతీయ అభిమానం ఎక్కువైపోతుంది. ప్రాంతీయ అభిమానం మాకు ఎక్కువ ఎక్కడండి, మీకే కదా అభిమానం ఉండేది. మా తూగో జిల్లా వాళ్ళు, మా పాకోళ్ళు, మా పాలకొల్లు వాళ్ళు, మా గుంటూరు వాళ్ళు, మా రాజమండ్రి వాళ్ళు, మా భీమవరం వాళ్ళు అంటూ ప్రతి ఆఫీసులో మీరే, ప్రతి సినిమాల్లో మీరే. మీ సినిమా ఆఫీసులో లెక్కలు తీద్దామా? అది ఉన్మాదమా, ఉగ్రవాదమా, ప్రాంతీయవాదమా, సైకోవాదమా, మీ కులవాదమా? దానికి కూడా సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది బాబు, పెట్టింది, పెడుతుంది. ఎవరెవరు నరాలు తీసి ముడేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎన్ని రోజులు వాడుకోవాలి అన్ని రోజులు వాడుకొని ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. నీకు కూడా అర్థమయ్యేలా కూడా చెప్తారు.